వాక్యంలోకి వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 31. రోమన్స్ 8:31. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్ అండ్ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న. జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎంతో మంది శత్రువులు మన ముందుకి వస్తూ ఉంటారు. బట్ ఒక మంచి సాక్ష్యాన్ని మనం ఎలా చెప్పుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటే ఉంది. క్రికెట్ భారతదేశము చాలా మంది మీద ఆడుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మీద గెలుస్తుందో దాని మజాయే వేరు కదా, దాని ఆనందము. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న దేవుడు వేయమన్నాడు. మీరు ఎంతమంది శత్రువుల్ని ఓడించారు, ఎంతమందిని మీరు ఓడించారు అనే లిస్ట్ మీరు రాసుకోవాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎంతమందిని మీరు చెప్పండి, ఎంతమందిని మీరు ఓడించారు, ఎంతమంది శత్రువులు మీరు ఓడించారు? ఉందా మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉందా? లిస్ట్ ఉండాలా. బైబిల్లో చాలా మంది పరిశుద్ధులకి పెద్ద పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళు పుట్టడంతోనే అనేకమైన జయాలతో పుట్టారు. అంతము వరకు వాళ్ళు జయిస్తూనే ఉన్నారు. ఆమెన్. ఎందుకంటే దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదటే గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ. దేవుడు అడుగుతున్నాడు నన్ను, ఎన్ని వాటిలో నువ్వు జయించావని, ఎంతమందిని ఓడించావు అంటే. నువ్వు జయించేది ఒక వైపు, ఎన్ని దాంట్లో జయించావు అనేది ఒక మాట. బట్ ఎంతమందిని ఓడించావు, ఎంతమందిని అడగండి. నువ్వు ఎంతమందిని ఓడించావు? నువ్వు ఎంతమంది దెయ్యాలను ఓడించావు? నువ్వు ఎన్ని దెయ్యాలను ఓడించావు? అవునుందా ఆన్సర్? ఏదైనా ఆన్సర్ ఉందా మీ దగ్గర? గెలుపు విషయం పక్కన పెట్టండి కొంతసేపు. నువ్వు ఎన్ని దెయ్యాలని ఓడించావు? నువ్వు ఎన్ని శ్రమల్ని ఓడించావు? నువ్వు ఎంతమందిని ఓడించావు? ఎంతమందిని ఓడించావు నువ్వు ఈరోజు? ఓడించలేదా? ఆ రెవల్యూషన్లోకి, ఆ ఆనందంలోకి మనం ట్యాప్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటున్నాడు ఒక మాట, ఇట్లుండగా మనము ఏమందుము? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? కానీ ఉన్నారు, విరోధులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు వాడిని ఓడిస్తావో ఇంకొకసారి నీ జోలికి రాడు. ఆమేన్. శాపాన్ని నువ్వు ఓడించాలా, పాపాన్ని నువ్వు ఓడించాలా, కోపాన్ని నువ్వు ఓడించాలా, అనీతిని నువ్వు ఓడించాలా, చీకటిని నువ్వు ఓడించాలా. నువ్వు వాడిని ఓడిపిస్తే వాడు ఇంకోసారి నీ జోలికి రాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. పేకాట. ఎవరు కూడా ఓడిపోవాలని ఎవరు కోరుకోరు. ఎవరైనా ఓడిపోతే వాడు ఊరికే ఉండడు. వాడు ఏం చేస్తాడు? గెలవాలని కోరుకుంటాడు. పేకాటలో మీరు వినే ఉంటారు, ఒక 20 years బ్యాక్, ఇప్పుడు అంత లేదు కానీ ఒక 20 to 25 years బ్యాక్ పేకాట ఆడి జీవితాలు నాశనం అయిపోయినాయి. పేకాట ఆడి ఉన్నదంతా అమ్మేశాడు, పేకాట ఆడి మొత్తం సర్వనాశనం అయిపోయింది అనే విన్నారు ఎప్పుడన్నా? అవును. ప్రతి ఆటలో గెలుపు ఓటమి ఉంటుంది. ఈ లోకంలో కూడా అపవాది మనల్ని ఓడించడానికి వచ్చాడు. ఈరోజు మనం గమనించాలి, ఎన్నెన్ని విషయాల్లో నువ్వు దెయ్యం గాడిని ఓడిస్తున్నావు, లేదా ఎన్నెన్ని విషయాల్లో వాడిని నువ్వు గెలిపిస్తున్నావు, లేదా ఎన్నెన్ని విషయాల్లో నువ్వు ఓడిపోతున్నావు. జాగ్రత్త. ఇట్స్ బీన్ 10 months, 10 నెలలు అయింది. ప్రతిరోజు ఒక యుద్ధం ఉంటుంది మీ లైఫ్లో, తెలుసా? ఎవరు దాన్ని గ్రహించలేరు. ఎవ్రీ డే నువ్వు ఇంట్లో ఉన్న యుద్ధం ఉంటుంది, నువ్వు డ్యూటీకి వెళ్ళిన యుద్ధం ఉంటుంది, నువ్వు రోడ్డు మీద వెళ్తున్న యుద్ధం ఉంటుంది, ఇంకోటి నువ్వు ఖాళీ కూర్చున్న యుద్ధం ఉంటుంది.
నువ్వు ఖాళీ కూర్చున్నా కూడా, ఖాళీ కూర్చొని చూడండి, అదంత నరకం ఇంకోటి ఉండదు. ఎందుకు తెలుసా? ఆలోచనలు, మామూలు ఆలోచనలు కాదు, పిచ్చెక్కిపోతాయి. కొందరు కూర్చొని అలిసిపోతారు చాలామంది. ఎందుకు తెలుసా? ఆలోచనలు. నిన్ను డెవిల్ గాడు అటాక్ చేస్తూ ఉంటాడు. యు నీడ్ టు నో దిస్. ఎవ్రీ డే ఈజ్ ఎ వార్. ప్రతిరోజు ఒక యుద్ధ రంగంలోనే మనం ఉంటున్నాం. అందుకే దేవుడు యుద్ధానికి కావాల్సినవన్నీ కూడా మనకు సమకూరుస్తూ ఉంటాడు. ఏం వేసుకోవాలి? ప్రతిరోజు మనం సర్వాంగ కవచమును మనం ధరింప చేసుకోవాలి. హల్లెలూయా. సో ఏ రోజు కానీ నువ్వు మర్చిపోయావా, ఏమవుతుంది? ఓడిపోతావు. నీ బదులు వాడు గెలుస్తాడు. బైబిల్లో చాలామంది ఓడిపోయారు, దేవుని బిడ్డలు చాలామంది కొన్నిసార్లు ఓడిపోయారు. బట్ ఫైనల్లీ దేవుడు వాళ్ళ జీవితాలని గెలుపుతోనే ముగించాడు. ఆమేన్. ఈరోజు నీవు కూడా, మనమందరము గెలిచే ప్రభువుని చేరుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా, జయించువానిని జయించువానిని జయించువానిని. ఎవరైతే గెలుస్తారో ఆమేన్. ఈరోజు మనం వాటిని గురించి ఎక్కువ ఆలోచిద్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రతిరోజు మనము వాణ్ణి ఓడించాలా. వాణ్ణి ఫస్ట్ బైబిల్లో ఓడిపోయింది ఎవరు తెలుసా? అవ్వ ఓడిపోయింది. కొన్ని విషయాల్లో అవ్వ ఓడిపోయింది. ఈరోజు నువ్వు ఎన్ని విషయాల్లో ఓడిపోతున్నావు? ప్లీజ్ ఇంకా ఓడిపోకు. ఇంకోటి, ఓటమిని అంగీకరించకు. ఆమేన్. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, ఓటమిని అంగీకరించకండి. నేను ఓడిపోయాను అనే మాట మీకు వినబడిందంటే చాలా అవమానం అది యాక్చువల్లీ కదా. నువ్వు ఓడిపోయావంటే ఎవరు గెలిచారు? నీ శత్రువు గెలిచాడని అర్థం. శత్రువు గెలిచాడు. ఈరోజు వాడిని మనం ఓడించాలంటే బైబిల్లో కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. బైబిల్లో కొన్ని ఈరోజు నీ మైండ్లో ఏముండాలా? నేను ప్రతిరోజు అపవాదిని ఓడించాలి. తలంపుల్లో వాడిని ఓడించాలా, హృదయంలో వాడిని ఓడించాలా, క్రియలలో వాడిని ఓడించాలా. దేవుడు అనేక విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి ఆదాము ఓడిపోయాడు, కడపటి ఆదాము గెలిచాడు. ఆమేన్. 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 చూడండి, ఈరోజు ఎందుకు అనేక మంది హీరోలు వెలుగులోకి వస్తున్నారు తెలుసా? హీరోలు, ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళందరినీ చూచి నడుచుకోవాలని వాళ్ళు వెలుగులోకి వస్తున్నారు. ఈరోజు ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ ఎందుకు తెర ముందుకు వస్తున్నారు తెలుసా? మనల్ని పాడు చేయడానికి. మనల్ని పాడు అంటే మాలాగా జీవించండి అని చెప్పడానికే. కానీ యేసు ప్రభు నిజమైనటువంటి కాపరిగా ఆయన తెర వెనకాల ఉన్నాడు కాబట్టి ఎవరు ఆయన ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఈరోజు మనమందరం యేసు ప్రభుని ఎక్కువగా చూసి ఆయనలో మనం నడవాలి. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు వాచ్ జీసస్, యు నీడ్ టు ఫాలో జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా యేసు ప్రభు అపవాదిని ఓడించాడు, and how Jesus defeated Satan in every aspects. ఎలా ఓడించాడు? ఒకటి చెప్పండి, నా ప్రాణమా, ప్రతిరోజు నువ్వు అపవాదిని ఓడించాలి. అపవాదిని ఓడించాలా. ఆమేన్. Every day you get up in the morning, you need to speak this. రేయ్, నువ్వు ఈరోజు నా మీదకి ఎన్నిసార్లు వచ్చినా నువ్వు ఓడిపోవడం ఖాయం. ఆమేన్. నువ్వు ఎన్ని రూపాలు ఎత్తినా, దశావతారం ఎత్తినా, 20 అవతారం ఎత్తినా నువ్వు ఓడిపోవడం ఖాయం. ఆమేన్. సో అపవాదిని ఓడించే మైండ్ సెట్ ఎప్పుడు మనలో ఉండాలా. ఆమేన్. ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం 1 అవ్వగానే ఒక మైండ్ సెట్ ఉంటుంది మీకు. ఏంటి ఆ మైండ్ సెట్? తినాలనే మైండ్ సెట్. సాయంకాలం రాత్రి అయితే 9 అయితే ఇంకో మైండ్ సెట్ ఉంటుంది. ఏంటది? మళ్ళీ 10 అయితే నిద్రపోవాలి, 11 అయితే నిద్రపోవాలా, 12 అయితే నిద్రపోవాలనే మైండ్ సెట్ ఉంటుంది. మరి ప్రార్థన చేసుకోవాలనే మైండ్ సెట్ ఎప్పుడు వస్తుందో? మైండ్ సెట్ అంటే నువ్వు నీ మైండ్కి ఏదో బోధించలేదు, నువ్వు తినాలని మైండ్కి చెప్పి ఫీడ్ చేసుకున్నావు. అది టయానికి నీకు గుర్తు చేస్తుంది, 1 గంట అయింది తిను అని. రాత్రికి నువ్వు కొంత ఇన్ఫర్మేషన్ దీనికి చెప్పావు, అది టయానికి నీకు గుర్తు చేస్తుంది. మరి నువ్వు నీ మైండ్కి చెప్పలేదు పలానా టైంకి ప్రార్థన చేయాలని. నీవు నీ మైండ్కి చెప్పలేదు
పలానా టైంలో వాక్యం చదవాలని. అందుకనే నీకు పలానా టైంలో అది గుర్తు చేయట్లేదు. అవునా కదా? అర్థమవుతుందా? ఎప్పుడు తెలుసా మీరు బాగా ప్రార్థన చేసేది? ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడే. అటువంటి ప్రార్థనలు చేయబాకండి అసలు, ప్లీజ్. కష్టాలు వస్తే ప్రార్థన చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే అప్పుడు దాకా ఏం చేస్తున్నాం మనం? నిద్రపోతున్నాం. అప్పుడు చెప్తారు మైండా 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 మైండా, రేపటి నుంచి మనం బాగా ప్రార్థన చేద్దాం, కష్టాలన్నీ అయిపోతాయి, మళ్ళీ ఆపేద్దాం. అందుకనే ప్రార్థన చేసే అలవాటు. ఆమేన్. సో ఆ అలవాటు మీ మైండ్కి నేర్పించాలి. టీచ్ టు యువర్ మైండ్ when to pray, when to read the word, when to praise God. టైమింగ్స్ ఫిక్స్ చేసుకోండి. అప్పుడే మీరు అనేక మంది శత్రువుల్ని జయించగలరు. ఆమేన్. మీకు తెలుసా? చదువుకుందాం. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను ఆగండి, మీ శత్రువుల పేర్లు చెప్తున్నాను వినండి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఇక్కడ చూడండి, మీ యొక్క శత్రువుల పేర్లు దేవుడు తెలియపరుస్తున్నాడు. మొదటి శత్రువు పేరు ఏం పేరు? గట్టిగా శ్రమ. రెండవ శత్రువు పేరు బాధ. మూడవ శత్రువు పేరు హింసలు. నాలుగవ శత్రువు పేరు కరువు. ఐదవ శత్రువు పేరు వస్త్రహీనత. ఆరవ శత్రువు పేరు ఉపద్రవం. ఏడవ శత్రువు పేరు ఖడ్గము. ఇన్ని రకాల శత్రువులు ఉన్నారు మీకు. మరి ఇన్ని రకాల శత్రువుల్ని మీరు జయించాలా వద్దా? వినబడలేదు. ఎంతమంది శత్రువులు ఉన్నారు? 7 రకాల శత్రువులు. 7 types of enemies. వారిని మీరు ప్రతిరోజు ఓడించాలి. ఆమెన్. మొదటి శత్రువు ఎవరు? శ్రమకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? సుఖం. శ్రమ లేకపోతే నువ్వు దేంట్లో ఉంటావు? సుఖంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. ప్రాబ్లమ్స్, ట్రిబులేషన్స్ అవి లేకపోతే ఎలా ఉంటావు? రైట్. నువ్వేం చేయాలి? మొదటగా శ్రమను ఓడించాలి. శ్రమ నీ మీద యుద్ధం వచ్చిందనుకో, దాన్ని తొక్కేయాలి. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా బాధ. ఏంటది? ఎవరోడు రోజుకి ఎన్నిసార్లు బాధపడతారు? రోజుకి ఎన్నిసార్లు బాధపడతారు? అంటే ప్రతిరోజు నీ శత్రువు నీ మీద గెలుస్తున్నాడా, ఓడిపోతున్నాడా? రోజు నీ శత్రువు నీ మీద గెలుస్తున్నాడా, ఓడిపోతున్నాడా? వాడు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు మీ మీద? ఎవరోడు? శత్రు పేరు ఏం పేరు? బాధ అనే శత్రువు నీ మీద గెలుస్తున్నాడు. జాగ్రత్త. మూడవ శత్రువు పేరు చూద్దాం. హింస. అంటే టార్చర్ పెడుతున్నారు. ప్రతిరోజు ఒక టార్చరే. వాడు నిన్ను పెడుతున్నాడా, నువ్వు వాడిని పెడుతున్నావా? వెరీ సింపుల్. చెప్పమంటారా? వెరీ సింపుల్. వాడు నిన్ను పెడితే నువ్వు అందరిని పెడతావు. టార్చర్ అనే దయ్యం నిన్ను పెట్టింది అనుకో, టార్చరు, నువ్వేం చేస్తావు తెలుసా? నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కూతుర్ని, నీ కొడుకును, మీ అమ్మని, మీ నాయన్ని, మీ అవ్వని, మీ తాతని, మీ జేజిని మొత్తం టార్చర్ పెడతావు నువ్వు. అవును. టార్చర్ అనే దురాత్మ నీ మీదకి వచ్చిందనుకో, నువ్వు మామూలుగా ఉండవు, అందరినీ టార్చర్ పెడతావు. గుర్తుపెట్టుకోండి, ఒక్క టార్చర్ డెవిల్ నీ మీదకి వస్తే నువ్వు 100 మందిని టార్చర్ పెడుతున్నావు. అంటే వాడు గెలిచాడా, నువ్వు గెలిచావా? వాడే గెలిచాడు. చాలా బాధ. నాలుగవ శత్రువు కరువు. ఎవరోడు? వాడి పేరు ఏం పేరు? వాడి పేరు కరువు. అంటే కరువు అంటే దరిద్రం, ఏమీ లేనితనం. ఇంకా చాలామంది రోజుకి కిలో బియ్యం తెచ్చుకుంటున్నారు. ఇంకా చాలామంది రేషన్ బియ్యం తింటున్నారు. ఇంకా చాలామంది ఏమిలో ఉన్నారు? వాళ్ళు కరువులో లేరు. కరువే వాళ్ళని జయించింది. ఎవరు? కరువు వాళ్ళని జయించింది. కరువు గెలుస్తుంది ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో. వెరీ బ్యాడ్. వస్త్రహీనత. ఏమి హీనత? అంటే వస్త్రాలు తగ్గిపోయినాయి, మనకు బట్టలు తగ్గిపోయినాయి. ఎలా తగ్గిపోతాయి బట్టలు?
ఎలా తగ్గిపోయినాయి బట్టలు? అందరికి ఇచ్చి తగ్గిపోయినాయి బట్టలు? ఏంటి మీకు చినిగిపోయినాయా, పడేశారా ఏంటి? ఎలా తగ్గిపోయినాయి బట్టలు? వాడు గెలిచాడు. రోజు అందరూ ఉపద్రవము, ఖడ్గము ఇవన్నీ కూడా గెలుస్తున్నాయి మన మీద. ఆమెన్, ఆమెన్. మన జీవితములో శ్రమ ఓడిపోవును గాక, మన జీవితములో బాధ ఓడిపోవును గాక, మన జీవితములో హింస ఓడిపోవును గాక, మన జీవితములో కరువు ఓడిపోవును గాక, మన జీవితములో వస్త్రహీనత ఓడిపోవును గాక, మన జీవితంలో ఉపద్రవము ఓడిపోవును గాక, మన జీవితంలో ఖడ్గము ఓడిపోవును గాక. ఆమేన్. వీళ్ళందరూ మన జీవితంలో ఓడిపోవాలా? ఎవరు ఓడించాలా? మనమే. ఎవరు? నేను చెప్పండి. నేను వీటన్నిటిని ఓడిస్తాను. ఆమేన్. ఈ రోజు నుంచి గెలుపు పక్కన పెట్టండి, వాడు మన వల్ల ఓడిపోవాలి. ఆమేన్. చాలా మంది కోచులు అంటారు, ఒరే నువ్వు గెలవకపోయినా వాడు గెలవకూడదురా అంటారు. అంటే నువ్వు గెలవకపోయినా పర్లే, వాడు మాత్రం గెలవకూడదురా అంటారు. ప్రతి టీంకి ఒక టార్గెట్ ఉంది. ఈరోజు సంఘానికి ఒక టార్గెట్ లేదు. సంఘానికి ఏంటి తెలుసా టార్గెట్? అపవాదిని ఓడించాలి, అపవాది దుర్గములను ఓడించాలి, అపవాది క్రియలను మనం ఓడించాలి. ఆమేన్. అందుకే ఈరోజు నువ్వు నేను మనమందరం పుట్టాం. ఆమేన్. ఎంతమంది ఓడిస్తారు రేపు నుంచి? హలో, ఓడించాలి మీరందరూ వీటన్నిటినీ ఓడించి పడాలి యేసు నామములో. ఆమేన్. లెట్స్ గో టు 2 కొరింథియన్స్, 2వ కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. So let's read it in English. For the weapons of our warfare are not carnal, but mighty through God to pulling down of strongholds. Wow. ఏం మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, బట్ ఏవి? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. ఓ మై గాడ్, దర్ ఇస్ అ గ్రేట్ వార్ఫేర్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఈ భూమి మీద ఒక రకమైన యుద్ధం నీకుంటే, మధ్యాకాశములో ఇంకో రకమైన యుద్ధం ఉంది. నీ యుద్ధములు ఎలాంటివి? శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నది. హల్లెలూయా. అనేక దుర్గములు దేవుడి మీదకి లేస్తున్నాయి. దేవుడి మీదకి లేచిన ప్రతి దుర్గాన్ని నువ్వు కూల్చేయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఎవరికైనా చెస్ తెలుసా? చెస్ గేమ్ గమనించండి. రాజు వెనకాల ఉంటాడు, ముందంతా ఎవరుంటారు? సైనికులు ఉంటారు, భటులు ఉంటారు, పక్కన మంత్రి, ఒంటె, గుర్రము, ఏనుగ అన్నీ ఉంటాయి. రాజు అసలు గేమ్ ఆడు. గేమ్ అంతా ఆడేది ఎవరు తెలుసా? రాజు ముందున్నవాడు. ఆమేన్. పాన్, ఒక సైనికుడు, సిపాయి ముందు వాడే స్టెప్ వేస్తాడు వాడిని చంపడానికి. ఆమేన్. రాజు మీద ఈగ వాలనీరు. హల్లెలూయా. ఈరోజు మన తండ్రి మీద అనేక దుర్గములు లేస్తున్నాయి. మనం మన తండ్రి మీద ఈగ వాలనీయకూడదు. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రిని మనము కాపాడుకోవాలి. ఆమేన్. మన తండ్రి నామం మహిమపరచబడాలి. ఆమేన్. యేసయ్య నామము ఘనపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడి మీదకి లేచిన వారందరినీ ఎవరు కూల్చేయాలి? మనమే. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడి మీదకి లేచిన ప్రతి దుర్గము కూలిపోవును గాక, కూలిపోవును గాక. ఎవరు కూల్చేయాలి? ఎవరు? ఇటు నీ శత్రువులను చూసుకుంటూ
దేవుడి మీదకి లేచిన వారందరినీ కూల్చిపడేయాలి. ఆమెన్, ఆమెన్. అటువంటి గొప్ప ఆత్మ మీకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఏ శత్రువు వచ్చినా వాడికి చెప్పాలా, నువ్వు పక్కా ఓడిపోతావని. నువ్వు పక్కా ఓడిపోతావు. నా మీదకి లేచినోడు ఇంతవరకు గెలవలేదు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ప్రతిసారి పాత నిబంధన అంతా కూడా యుద్ధాలు 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 యుద్ధాలు. అవేమో శరీర సంబంధమైన యుద్ధాలు, కొత్త నిబంధన ఏమో ఆత్మ సంబంధమైన యుద్ధాలు. ఎవ్రీ స్పిరిట్, మీ లోపల ఈరోజు ఎటువంటి ఆత్మ ఉందో మీరు గ్రహించాలి. దేవుని ఆత్మన, లౌకిక ఆత్మన, దురాత్మన. ఈ లోకంలో ఉన్న ఆత్మ కూడా కొన్నిసార్లు మీలో పరిపాలిస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని ఆత్మ ఉంటేనే మీరు రైట్ ట్రాక్లో పోగలరు. హల్లెలూయా. ఈరోజు నా టాపిక్ ఒకటే, ఈ రోజు నుంచి వాడిని ప్రతిరోజు ఓడించాలి మీరు. ఆమేన్ చెప్పండి. అపవాది, ఈ రోజు నుంచి నీకు ఓటమి పక్కా, నీకు ఓటమి పక్కా. నీవు ఓడిపోవడం 100%. ఆమెన్. వాడు ఓడిపోయాడంటేనే నువ్వు గెలిచావని అర్థం. ఆమెన్. వాడు ఓడిపోయాడంటేనే నువ్వు గెలిచావని అర్థం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు మీ పక్షముగా ఉండగా మీకు విరోధి ఎవరు? మీకు విరోధి ఎవరు ఉండరు, ఎవరు ఉండలేరు. ఒకవేళ నీ మీదకి 100,000 కోట్ల మంది లేచినా ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఆమెన్, ఆమెన్. అపవాది పేరు ఒకటే, ఓటమి, ఓడిపోయేవాడు. అపవాది ఎవరు? ఓడిపోయేవాడు అపవాది. చూడండి, దావీదు జీవితంలో ఎంతో మందిని దావీదు ఓడించాడు, ఎంతో మందిని ఓడించాడు. మనకు పేరుకి కొన్ని మాత్రమే, సింహము, ఎలుగుబంటి, గొలియాతు, తర్వాత సౌలు, కొందరే కనిపించారు. యాక్చువల్లీ రాజు అన్న తర్వాత నిద్రలేస్తే ఎన్నో యుద్ధాలు ఉంటాయి, ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు, కానీ అన్నిట్లో దావీదు గెలిచాడు. ఆమె హల్లెలూయా. సంసోను కూడా ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక 100 మంది సైనికులు వచ్చేశారు, అందరినీ తుత్తునీలుగా మార్చాడు. ఆమె ఫిలిస్తీన్లు భయపడిపోయారు ఆయన దెబ్బకి. మేబీ ఫిలిస్తీన్లు మళ్ళీ గెలిచామేమో అనుకున్నారేమో. నో, ఫైనల్గా గెలిచింది ఎవరు? సంసోనే గెలిచాడు. సంసోనే గెలిచాడు. అంటే క్రైస్తవుడు, దేవుని కుమారుడు యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే గెలవాలి. ఎలా 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 మనం ఎవరి మీద గెలుద్దాం అనుకుంటాం తెలుసా? భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద గెలవాలనుకుంటాం. ఆ గెలుపు నీకు దేనికి పనికిరాదు. ఆ గెలుపు దేనికి? వీలైతే నువ్వు భార్య ముందు ఓడిపో, వీలైతే భర్త ముందు ఓడిపో, వీలైతే తల్లిదండ్రుల ముందు ఓడిపో, వీలైతే బిడ్డల ముందు ఓడిపో. ఖచ్చితంగా దేవుని హృదయంలో గెలుస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఇంట్లో నేనే గెలవాలా, నేనే గెలవాలా? నువ్వు గెలవాల్సింది చాలా ఉంది. నువ్వు బయట గెలవాల్సింది ద గ్రేటెస్ట్ గిఫ్ట్, ద గ్రేటెస్ట్ అథారిటీ ఇన్ ద ప్లానెట్ ఇస్ ఫర్గివ్నెస్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చంపే వాళ్ళని ఎప్పుడన్నా క్షమించారా? వెరీ గుడ్. చంపడానికి వచ్చారు, మిమ్మల్ని చంపడానికి వచ్చారు, ఎవరన్నా క్షమించారా? క్షమించాలి ప్లీజ్. ఒకటే, మనం యేసు ప్రభువుని పోలి మనం నడుచుకోవాలి. ఆమె సిలువ మీద అందరూ వాళ్ళని చంపుతుంటే ఒకటే మాట అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి. ఒక అన్యుడు పొరపాటున పరలోకంలో కనిపించాడు అనుకో, ప్రభువా నేను ఎలా పరలోకంకి వచ్చాను అని వాడు అడిగితే దేవుడు ఒకటే మాట అంటాడు, ఏం లేదురా, నిన్ను పలానా నా కుమార్తె క్షమించింది, అందుకే నువ్వు పరలోకంకి వచ్చావంటాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్. అసలు పొరపాటున ఒక అన్యుడు పరలోకంలో కనిపించాడు ఎవరికన్నా, వాడు ఆశ్చర్యపోతాడు, నేనేంది ఇక్కడ ఉన్నానని. నువ్వు క్షమించే దాన్ని బట్టే వాడు పరలోకంలో చేర్చబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టుపక్కల అందరూ దొంగలే, మన ఇంటి ముందర దొంగ, మన ఇంటి పక్కన ఇంటి వెనకాల మొత్తం అందరూ దొంగలే, అందరూ దొంగలే. బట్ వాడు దొంగని తెలిసి కూడా మనం క్షమించాలి. ఆమేన్,
హల్లెలూయా. ఘోరాతి ఘోరమైన పాపము చేశాడని పెనిమిటి ఘోరాతి ఘోరంగా నువ్వు క్షమించు. ఆమేన్. ఘోరాతి ఘోరంగా నీ భార్య నీకు విరుద్ధంగా లేచిందా, నువ్వు భయంకరంగా క్షమించి మౌనంగా ఉండు. ఆమేన్. నువ్వు ఖచ్చితంగా దేవుడిని గెలిపిస్తాడు. ఆమేన్. ఎందుకంటే మన బ్లడ్లోనే ఉంది, మనము అపవాదిని ఓడించగలము. ఆమేన్. మనము వాడిని ఓడించడానికే పుట్టాం. ఆమేన్. హల్లెలూయా. మనము ఖచ్చితంగా వాడిని ఓడించి తీరాలి. అందుకని ఈ లోకంలో 3 విశేషాలు ఉన్నాయి. ఏంటి తెలుసా అవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3టిని మనము ఖచ్చితంగా ఓడించాలి. ఆమేన్. నీ శరీరాన్ని గెలవనివ్వకూడదు ఎప్పుడు. నువ్వు నీ యొక్క ప్రాణాన్ని గెలవనివ్వకూడదు. నీ జీవపు డంబాన్ని ఎప్పుడు గెలవనివ్వకూడదు. నువ్వు దాన్ని ఎప్పుడు ఓడిస్తానే ఉండాలి. శరీరం ఏదైనా కోరుకుందనుకో, బిర్యానీ, వెంటనే ఈరోజు నేను ఫాస్టింగ్ అని చెప్పాలి నువ్వు. అంతే. ఏదైనా వస్త్రాలు కోరుకుందనుకో నీ శరీరము, నీ ఆత్మ ఏం చెప్పాలా? ఈరోజు నేను వస్త్రాలు ఇవ్వబోతున్నాను వేరే వాళ్ళకన్నా. ఆమేన్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఎడ్యుకేట్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ ఎప్పుడు కూడా నీ శరీరాన్ని ఏం చేస్తుండాలా? పరిపాలిస్తూనే ఉండాలి. లేదంటే నీ శరీరము నీ ఆత్మను పరిపాలిస్తూ ఉంటుంది. పెద్ద గుడి కడుతున్నారు, వాడిని చంపాలా, వాడిని వేసి పడేయాలా, వాడిని కూల్చి పడేయాలా అని. ఎక్కువగా యవనస్తుల్లో ఉంటుంది పగ, ప్రతీకారాలు. పగలు పెంచుకున్నావా, దేవుడు పొరపాటున మనలో ఉండడు. ఆమేన్. నీ మైండ్ సెట్ ఏంటి? నీ మైండ్కి ఏంటి చేయాలా? శత్రువును ఓడించాలి. శత్రువును, అపవాదిని ఎంతమంది శత్రువులు వచ్చినా ఏం చేయాలి? మనము ఓడించాలా. హల్లెలూయా. ఈరోజు నువ్వు వాడిని ఖచ్చితంగా ఓడించి తీరాలి. ఆమేన్. దేవుడు మీ పక్షముగా ఉండగా మీకు విరోధి నువ్వు ఎప్పుడైతే ఓడిస్తావో వాడు ఇంకోసారి నీ దగ్గరికి రాడు. కానీ నువ్వు ఎప్పుడైతే పదే ఓడిపోతుంటావో ప్రతిరోజు నీ దగ్గరికి వస్తాడు. నీకు తెలుసా? నిన్ను ఓడించడానికి. పదే గెలిచిన వాడికి ఆ శత్రువు మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది. ఈరోజు మన జీవితంలో మనతో వాడు ఓడిపోయాడా, వాడు ఇంకోసారి మన జోలికి రాడు. ఆమేన్. ఆమేన్. చూడండి, యేసు ప్రభుని 3 సార్లు శోధించాడు వాడు. 3 సార్లు యేసు ప్రభు వాడిని ఓడించాడు. 4వసారి లేడు అక్కడ వాడు. 4వసారి లేడు. నిన్ను శోధించిన ప్రతిసారి నువ్వు వాడిని ఏం చేయాలా? గట్టిగా ప్రతిరోజు లేచి ఒకటే వాడిని ఓడించాలి. అంతే. ఆమేన్. హల్లెలూయా. వాడు వేసే ప్రతి ప్లాన్స్కి వాడికి చెక్ పెట్టాలి. వాడు చేసే ప్రతి పనికి నువ్వేం చేయాలా? ఓటమిని రుచి చూపించాలి వాడికి. నీ జీవితంలో ఓటమే లేని వాడి జీవితంలో వాడి ఓటమిని చూపిస్తున్నాడు. మనం ఓడిపోకూడదు. ఆమేన్. మనము గెలవాలి. ఆమేన్. హల్లెలూయా. విజయము మనకు, ఓటమి వాడికి. హల్లెలూయా. ఈరోజు అన్ని విషయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు, పొద్దున్న నుంచి రాత్రి వరకు, మొదటి వారం నుంచి ఆఖరి వారం వరకు, మొదటి నెల నుంచి ఆఖరి నెల వరకు మనమే గెలువును గాక, వాడు ప్రతిరోజు ఓడిపోవును గాక. ఆమేన్. నేను ఇంకోటి చెప్తున్నాను, మీరు ఓడిపోయారు అనుకుంటున్నారేమో. నో, నేను అంటాను మీరు ఇంకా గెలవలేదంతే. ఆమేన్. మీరు కొన్ని వాటిలో నేను ఓడిపోయానయ్యా, స్త్రీల విషయంలో, డబ్బు విషయంలో, మందు విషయంలో, ఆ బలహీనతల విషయంలో నేను ఓడిపోయానయ్యా అనుకుంటున్నారేమో. నో, మీరు ఇంకా గెలవలేదంతే. ఆమేన్. నెక్స్ట్ ఏంటి? మనకు గెలుపు వాడికి. అది ఎప్పుడు కూడా మనం ఈ మైండ్ సెట్స్తో, ఈ ఆలోచన విధానంతో మనం ఉండగలిగితే మనం ప్రతిరోజు వాడిని ఓడిస్తాం. ఆమేన్. ప్రతిరోజు గెలుపు నీకు వస్తుంటే ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతిరోజు నువ్వు గెలుస్తున్నావా? నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ క్రియల్లో, నీ ఉద్యోగంలో, అక్కడ ఇక్కడ నువ్వు గెలుస్తున్నావా? ధైర్యం భయంకరంగా పెరిగిపోతుంది. ఆమేన్. మన జీవితంలో ఈరోజు ఓటమిని ఎవరికి ఇవ్వాలా? అపవాదికి మనము ఓటమిని ఇవ్వగలిగితే మనకు ఆటోమేటిక్గా జయము పక్క. ఆమేన్. చదువుకుందాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 2 Thessalonians 3:3. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. వావ్. ఇంగ్లీష్ చదువుకున్నాం ఒకసారి.
But the Lord is faithful, But the Lord is faithful, who shall establish who shall establish you you, and keep you from evil. keep you from evil. అంటే దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే దుష్టత్వము నుండి, చీకటి నుండి, అపవాది క్రియల నుండి నిన్ను కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎంతమందికి మంచి చేయడం ఇష్టం? ఎంతమందికి మంచిగా ఉండడం ఇష్టం? ఎంతమందికి దేవుని మాట వినడం ఇష్టం? ఎంతమందికి దేవుని యొక్క మాటను గౌరవించడం ఇష్టం? ఇష్టమేనా? దేవుడు చెప్పింది కంప్లీట్గా చెయ్యాలి. మీరు దేవుడు చెప్పింది కంప్లీట్గా చెయ్యాలి. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన వాడను, మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? నేను దుష్టత్వము నుండి కాపాడతాను. ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఈవిల్ థింగ్స్. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు వాడిని ఓడిపిస్తూ ఉంటావో దేవుడు నిన్ను కాపాడుతున్నాడని అర్థం. హల్లెలూయా. ఒక శరీర సంబంధమైన క్రియ నీ మీదకి వచ్చింది, ఒక మాట నీ మీదకి వచ్చింది, ఒక నింద, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం నీ మీదకి వచ్చింది. నువ్వు వాడిని ఓడిపించావంటేనే దేవుడు నిన్ను కాపాడాడని అర్థం. ఆమేన్. అంటే కాపాడడం అంటే తప్పించుకొని పారిపోవడం కాదు. కాపాడడం అంటే ఏంటి? వాడి ఓడిపోవడము, నువ్వు గెలవడం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మనము ఖచ్చితంగా వాడిని ఓడించదము గాక. వేటిని ఓడించాలో మీ ఇష్టం చూసుకోండి. అపవాది క్రియలను, దుర్గములను, ఈ 7 రకాల క్రియలను మనం ఓడించి తీరాలి. ఆమేన్. సో యూ నీడ్ టు డిఫీట్ డీమన్స్, యూ నీడ్ టు డిఫీట్ డెవిల్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వేం చేయాలి? వాడిని ఓడించాలి. ఎంతమంది ఓడిస్తారు ఈ రోజు నుంచి? వాడు గెలవకూడదంటే మీరు ఏమైనా చేసుకోండి. మీరు తలకాయ కింద పెట్టి కాలు పైన పెడతారా, లేదా అడ్డంగా నిలబడతారా, నిలువుగా నిలబడతారా, సిలువ వేసుకుంటారా? మీరు ఏం చేస్తారు? వాడిని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సీరియస్ ఇన్స్ట్రక్షన్స్. ఈజిఎం చర్చ్ సంగమా, మీ అందరికీ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి తెలుసా? అది వాడిని ఓడించి రావాల మందిరానికి. ఆమేన్. ఇక్కడ అసలు ఏం లేవు, బయటికి పోండి, వాడు వస్తాడు మీ ఇంటికి. అప్పుడు వాడిని మీరు ఏం చేయాలా? ఏం చేయాలి? వినబడలేదు. ఎస్, యూ నీడ్ టు డిఫీట్ ద డెవిల్ ఎవ్రీ డే. అప్పుడు దేవుడు మిమ్మల్ని దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడని అర్థం. కాపాడడం అంటే వాడి నుంచి మనం దూరంగా ఎక్కడో దాచిపెట్టడం. దేవుడు ఎక్కడ మనల్ని దాచిపెట్టాడు? ఈ భూమి మీద. ఈ భూమి మీద దేవుడు కావాలనే పెట్టాడు మనం. ఎందుకు? వాడిని ప్రతిరోజు చూడండి, చిన్నపిల్లలు ప్రతి ఆటలో ఒక్కొక్క కప్పు ఇంటికి తెస్తూ ఉంటే తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంటుంది. అదే రీతిగా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అపవాదిని ఓడిస్తూ ఉంటే దేవుడికి చాలా సంతోషం. ఆమేన్. దేవుణ్ణి మీరు ఎలా సంతోషపెట్టగలరో తెలుసా? అపవాదిని ఓడించి. చెప్పండి, అపవాది నిన్ను ఓడించబోతున్నాను, నువ్వు ప్రతి దాంట్లో ఓడిపోతావు. ఆమేన్. అపవాది క్రియలను గుర్తుపట్టండి, అప్పుడు మీరు వాడిని ఈజీగా ఓడించగలరు. యు నీడ్ టు ఐడెంటిఫై ద వర్క్స్ ఆఫ్ ఈవిల్. ఏంటి అపవాది కార్యక్రమాలు, ఏంటి వాడి ప్లాన్స్, ఏంటి వాడి స్ట్రాటజీస్, ఏంటి వాడి స్కెచ్ ఏంటి నువ్వు గ్రహించగలిగితే డెఫినెట్గా నువ్వు వాడిని ఓడించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు మీ జీవితంలో లేదా ఎల్లుండి మీకు శ్రమ వస్తుంది అని ముందుగా డిక్లేర్ చేశారనుకో, మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్కి సునామీ వస్తుంది నెక్స్ట్ వీక్ అంటే మీరు ఏం చేస్తారు? వేరే ఊరికి. అవును, వేరే ఊరు. నేనైతే వెళ్ళిపోతాను వేరే ఊరికి, అమెరికాకు, ఆస్ట్రేలియాకి, ఎక్కడికి వెళ్ళిపోతాను నేను. ఫ్రైడేస్ వేరే ఊరికి వెళ్ళిపోతాం మనం. అవునా కదా? ఈరోజు మన జీవితంలో ఒక శ్రమ మన జీవితంలో ఎల్లుండి లేదా రేపు రాబోతుంది. ఈరోజే మనము ప్రార్థనలు సిద్ధపరచాలి. ఆమె మోకరించా, ప్రభువా వాడెవడో రాబోతున్నాడంటే, ప్రభువా నాకు శక్తిని వాడిని ఓడిస్తాను. ఆమె హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఫ్యూచర్ శ్రమలు చెప్పడు కదా నీకు. చెప్తే ఒకరు ఉండరు. లేదు బ్రదర్, దయ్యం అది దయ్యం అది అమ్మ, దేవుడు అంటే చెప్పడు. దేవుడు ఎప్పుడు మన నాశనం కోరడు. అబ్బా, బట్ దేవుడు సరి చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు ఎవరికి దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా, రేపు నీకు సునామీ రాబోతుంది, నీ జీవితంలో భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి, జాగ్రత్త నువ్వు అని ఎప్పుడైనా దేవుడు చెప్పాడా మీకు? ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలా.
చెప్పితే మీకు ఎక్కదు, మీరు తీసుకోరు. బట్ 2018లో దేవుడు నాకు చెప్పాడు, మై డియర్ సన్ 2019 చాలా టెరిఫిక్గా ఉంటుంది, డేంజరస్గా ఉంటుంది, అరణ్య యాత్ర, భయంకరమైనటువంటి యాత్ర అన్నప్పుడు నేను సిద్ధపడతాను ప్రభా, ఐ విల్ గెట్ రెడీ ఫాదర్ అన్నాను. ఫస్ట్ టైం నేను ఏదో భయంకరమైన ప్రవచనాలు చెప్తారు కదా రాసుకుంటున్నాను, ఏమి లేవు, అన్ని ట్రాజడీ వర్డ్సే, అన్ని భయంకరమైన మాటలే. ఏంటి నాయన ఎందుకు ఇట్లా చెప్తున్నాను, నేను ఒకటన్నా ఫైనల్లీ కనీసం అట్టా చెప్పాడే సంతోషిస్తానని చెప్పి ఆ రోజు చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా, చాలా కేర్ఫుల్గా ఉండడం జరిగింది. ఆమేన్. దేవుడు ఏదైనా చెప్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అంటే మనం జాగ్రత్త పడడానికి, మనం దాచబడ్డానికి. ఆమేన్. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన ప్రతి దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతాడు. ఆమేన్. ఈరోజు మై డియర్ ఈజిఎం చర్చ్ సంగమా, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, అపవాదిని ఓడించాలి. అపవాదిని మరి వాడిని ఓడిస్తే నాకేంటి లాభం బ్రదర్ అంటావా? ఒకటే, వాడిని ఓడిస్తే విజయం నీకే. ఆమేన్. వాడిని ఓడిస్తే విజయము నీకే. యూ నీడ్ టు థింక్. ఇదే నీ ప్రతిరోజు ఆలోచన అయి ఉండాలి. నేను వాడిని ఓడించాలి, వాడు ఓడిపోవాలి అంతే. వాడు యేసు నామములో తలంపుల్లో, ఆలోచనలో, క్రియల్లో, మాటల్లో, చూపుల్లో, విధానంలో, నడవడికలో అన్నిట్లో వాడు ఓడిపోవాలి. ఆమేన్. శత్రు బలవంతుడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆమేన్. శత్రు బలవంతుడి మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏది ఎంత మాత్రం మిమ్మల్ని హాని చెయ్యదు. ఆమేన్. సో we need to meditate the scriptures every day. మనం ప్రతిరోజు వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ ఉంటే, ఒక్కొక్క వాక్యాన్ని 100 సార్లు ప్రవచిస్తూ పలుకుతా ఉంటే అదే గుర్తొస్తుంది నీకు ప్రతిరోజు. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యం చదివాం, ఇది అయిపోయింది, ఇది తెలుసు, నాకేం తెలీదు, ఇది కీర్తన 23 మనకెందుకు తెలీదు, మన దావీదు గారు రాశారు. ఎవరు? మన బ్రదరు దావీదు గారు రాశారు. మరి ఆయన నెరవేరింది, మనకు ఇంకా నెరవేరింది. ఎందుకు తెలుసా? నోట్లో వాక్యం, నోట్లో. ఇంకోటి, ఒకవేళ నీకు చదువు రాదా, చదువు వచ్చిన వాళ్ళ దగ్గర ఒక 4 మాటలు విని, అందుకు యూట్యూబ్లో వాక్యాలు ఉన్నాయి, విని దాన్ని ఏం చేయాలా? పలకతానే ఉండు. లేని వాటిని ఉన్న వాటిగా పలకాలా? టైం వేస్ట్ చేసుకో. నువ్వు టైం వేస్ట్ చేసేవా? నీ జీవితంలో లేవు, ఉన్నవి అసలు ఏమి ఉండవు లేదు. అన్నీ మన జీవితంలో ఉండాలంటే నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు చూడబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూడబోతున్నాడు. నువ్వు ఎంతమందిని ఓడిస్తున్నావో, నువ్వు ఎన్నెన్ని విషయాల్లో లేని వాటిని ఉన్నవాటిగా పలకబోతున్నావో దేవుడు వినబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఓడిస్తారు అపవాదిని? నాకు అసలు వాడు విజయం పొరపాటున కూడా నచ్చదు. ఐ హేట్ హిమ్. నాకు పిచ్చ కోపం వాడంటే. వాడిని నేను ప్రతిరోజు ఓడించి తీరాలి. ఆమేన్. దేవుడు అటు అభిషేకం మనకి ఇచ్చును గాక, అటు అధికారం దేవుడు మనకి ఇచ్చును గాక, అటు బలం దేవుడు మనకి ఇచ్చును గాక, అటు సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చును గాక, అటు కృప దేవుడు మనకి ఇచ్చును గాక, అటు జ్ఞానము దేవుడు మనకి ఇచ్చును గాక, అటు ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. వాడిని ఓడిస్తామంతే. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా ప్రతిరోజు అపవాది మా చేతుల్లో ఓడిపోయే కృప మాకు అనుగ్రహించండి. ఆమేన్. వాడు ఓడిపోయాడంటే ఎవరు గెలిచేది? మనమే. విజయము మనకు, ఓటమి వాడికి.